హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్. నేను మీ మదన్. ఈ వీడియో ముందు వీడియోకి కొనసాగింపు. ముందు వీడియోలో మనం షేర్ మహమ్మద్ ఖాన్ 16వ శతాబ్దంలో నిర్మించిన కొన్ని కట్టడాలను, ఆయన తవ్వించిన చెరువులను చూసాం. ఈ వీడియోలో ఆనాటి రాజుల రాజభవనాన్ని, షేర్ మహమ్మద్ ఖాన్ తవ్వించిన బావులను చూడడానికి వెళ్తున్నాం. ఈ ప్రాంతమంతా ఒక అడవి మాదిరిగా ఉంది. ఈ రాజభవనానికి ఎలా వెళ్ళాలని ఇక్కడ స్థానికులను అడగగా ఈ తోటల్లో కొంత దూరం వెళ్తే కోట కనిపిస్తుందని చెప్పారు. కొందరికి అసలు ఇక్కడ ఈ నిర్మాణం ఉందని కూడా తెలియకపోవడం విచిత్రం. ఈ కోట రహదారికి చాలా కొద్ది దూరంలో ఉన్నప్పటికీ ఈ కోట గుర్తించడానికి మాకు చాలా సమయం పట్టింది. దగ్గరికి వచ్చినంత వరకు ఈ కోట ఇక్కడ ఉన్నట్లు గుర్తించలేకపోయాం. ఎందుకంటే మొత్తం ఈ యొక్క కోట అంతా మొక్కలు, చెట్లు, డొంకలతో నిండి ఉంది. లోపలికి వెళ్ళేందుకు సరైన మార్గం కూడా లేదు. మొత్తం మీద కోట లోపలికి వచ్చేసాం. ఇలా అన్వేషిస్తూ ఈ చారిత్రాత్మక కట్టడానికి రావడం చాలా థ్రిల్లింగ్గా ఉంది. అదే సమయంలో భయంగా కూడా అనిపించింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ముందు ఈ గ్రామస్తులను అడిగితే ఈ ప్రాంతానికి ఒంటరిగా వెళ్ళకండి, 2-3 కలిసి వెళ్ళండి అని ఇక్కడ సలహా ఇచ్చారు. నిజంగా ఈ ప్రాంతం అంతా చాలా భయంకరంగా అయితే ఉంది. అందుకే నా స్నేహితుడితో కలిసి నేను వచ్చాను. ఈ ప్రాంత చరిత్ర గురించి మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల మండలం, ఎస్ఎంపురం అనే గ్రామంలో ఉంది. అప్పటి గుల్షానాబాద్ అంటే ఇప్పటి శ్రీకాకుళాన్ని పాలించిన షేర్ మహమ్మద్ ఖాన్ నిర్మించిన రాజభవనం. ఈరోజు మనం అతి పురాతనమైన ఒక చారిత్రాత్మక కట్టడం వద్దకు వచ్చాం. షేర్ మహమ్మద్ ఖాన్ నిర్మించిన ఒక రాజభవనం వద్దకు వచ్చాం. ఇది 16వ శతాబ్దం నాటి కట్టడం. శ్రీకాకుళం జిల్లాలోని ఎస్ఎంపురం అనే గ్రామ పరిధిలో ఉంది. షేర్ మహమ్మద్ ఖాన్ పేరు మీద ఈ ఎస్ఎంపురం గ్రామానికి ఆ పేరు వచ్చింది. పదహారవ శతాబ్దంలో షేర్ మహమ్మద్ ఖాన్ కుటుంబ పాలన అనేది ఇక్కడ సాగింది. ఆ సమయంలో ఈ ఎస్ఎంపురం గ్రామాన్ని పాలనా కేంద్రంగా చేసుకొని వారు పరిపాలన సాగించారు. పాలనా సౌలభ్యం కోసం ఇక్కడ కొన్ని నిర్మాణాలను చేపట్టారు. వారు నివసించేందుకు ఈ యొక్క భవనాన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న భవనం ఆనాటి పాలకుల రాజభవనం. సుమారు 400 ఏళ్ల కిందటి ఈ భవనాన్ని ఎవరూ పట్టించుకోకుండా ఇలా ఉండిపోవడం వల్ల ఇది పూర్తిగా శిథిలావస్థలోకి చేరుకుంది. ఈ నిర్మాణాల్లో ఉన్న ద్వారాలు, ఇనుము, ఇతర లోహాలు తవ్వుకొని వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ రాతి కట్టడం మాత్రమే మిగిలింది. ఎంతో ఘన చరిత్ర కలిగిన, ఎంతో పురాతనమైన ఈ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పర్యాటకంగా ఎందుకు అభివృద్ధి చేయలేదో అర్థం కావడం లేదు. కనీసం ఈ నిర్మాణం వద్దకు వెళ్లేందుకు సూచికంగా ఒక బోర్డుని కూడా ఏర్పాటు చేయలేదు. ఇక్కడ కొన్ని చోట్ల మనం చూసినట్లయితే ఈ యొక్క నిర్మాణంలో ఒక రాయికి మరొక రాయికి మధ్య ఐరన్ రాడ్లను అనుసంధానం చేశారు. ఇలా అనుసంధానం చేసి ఈ నిర్మాణం చేపట్టడం అనేది ఎంతో నైపుణ్యంతో కూడి ఉంది. అందుకే ఈ యొక్క నిర్మాణం అనేది 400 ఏళ్ళు దాటిన ఇలా ఇప్పటికీ కూడా ఇంకా పూర్తిగా శిథిలావస్థలోనికి చేరకపోవడం విశేషం. ఈ భవనానికి సంరక్షణ కల్పిస్తే ఇంకా బాగుంటుంది. షేర్ మహమ్మద్ ఖాన్ ఈ భవనంతో పాటు ఆ సమయంలో ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని జీటీ రోడ్లో గల జామియా మసీదును నిర్మించారు. ఈ మసీదుకు సంబంధించిన వీడియో ఇంతకుముందు నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ యొక్క రాజభవనానికి కొద్ది దూరంలో కొన్ని బావులు కనిపిస్తాయి. ఈ షేర్ మహమ్మద్ ఖాన్ గోల్కొండ నవాబుల వంశంలో చివరి చక్రవర్తి. శ్రీకాకుళంలో ఆనాటి పాలకుల పేర్ల మీద ఇలాంటి షేర్ మహమ్మద్ పురం వంటి చాలా గ్రామాలు ఉన్నాయి. అవి ఫరీదుపేట, ఇబ్రహీంబాద్, షేర్ మహమ్మద్ పేట వంటి గ్రామాలన్నీ కూడా ఈ కోవకు చెందినవే.
ఇదిగోండి ఇప్పుడు మనం బావి వద్దకు వచ్చాం. ఇలాంటి బావులు ఇక్కడ 7 ఉంటాయి. అయితే మనకి ఇక్కడ ఒక బావి అనేది కనిపించింది. చాలా విశాలంగా చతురస్రాకారంలో నిర్మించారు. ఈ బావి లోపలికి వెళ్ళడానికి మెట్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ బావిని ఇక్కడ స్థానికులు వారి వ్యవసాయం కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇటువంటి బావులను జామియా మసీద్ వద్ద కూడా షేర్ మహమ్మద్ ఖాన్ నిర్మించడం జరిగింది. షేర్ మహమ్మద్ ఖాన్ తవ్వించిన బావుల్లో ఇది ఒకటి. ఇది మొత్తం రాతి కట్టడం. ఇదిగోండి ఇది ఇంకొక బావి, చిన్న బావి. ఇటువంటి బావులు 7 ఉన్నాయి. అయితే మనకి ప్రస్తుతానికైతే 2 బావులే ఇక్కడ కనిపించాయి. ఇటువంటి చారిత్రాత్మక ప్రదేశాలను, సందర్శనీయ ప్రదేశాలను మీకు చూపించేందుకు, వాటి విశేషాలను తెలియజేసేందుకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ప్రయత్నం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.